ధర్మాన్ని కాపాడుతుంది, గుడిలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ. వాళ్ళు చేయబట్టే ఈరోజు దేశం అంతా కూడా ఐక్యతతో ఉన్నదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజైతే ఈ దేశంలో ధర్మము బలహీనపడుతుందో ఆ రోజు ఈ దేశం కూడా బలహీనపడుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొంతమంది మనందరం మన పిల్లలు పై చదువులు పోవాలి, పెద్ద పెద్ద చదువులు పోవాలి అనుకుంటాం మనం. కానీ కొంతమంది నిజంగా త్యాగమూర్తి వారు నిజంగా వారిని నేను అభినందిస్తున్నాను. ఇక్కడ వారి అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నది. వారి పిల్లల్ని వేద స్కూల్లో పెట్టి వేదాలు నేర్పుతున్నారు. మనం ఎంతమంది చేసి చెప్పండి. ఆ వేదాలు ఈరోజు వారు నేర్చుకున్నందుకు తరతరాలుగా ఈ వేదాలు ఈ దేశంలో ఆ వేద మంత్రాలు మనకు వినే అవకాశం దొరుకుతుంది. వేదాల గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఈ వేదాల గురించి వాస్తవానికి ఎవరికి కూడా ఈ 4 వేదాల గురించి ఎవరు చెప్పలేరు కూడా. కానీ ప్రపంచం మొత్తంలో కూడా ఈ వేదాల గురించి రీసెర్చ్ కూడా చేస్తున్న తండ్రుల్లో మనము మర్చిపోయి మన సంస్కృతిని మర్చిపోతున్నాం. అటువంటి సంస్కృతిని కాపాడాల్సిన సమాజం మన సమాజం. నిజంగా ఇది మన మీద దేవుడు పెట్టినట్టు చాలా పెద్ద మనకు బాధ్యత. ఇది మనం ఎవరిని కూడా ద్వేషించేది లేదు. సమాజంలో అందరూ పైకి రావాలనే ఆలోచన మనది ఉన్నది. మనం లేకున్నా సరే మనం ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి, సమాజాన్ని రక్షించాలి, దేశాన్ని రక్షించాలి ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో కానీ ఇంకా ఏదైనా ఉద్యమంలో కానీ బ్రాహ్మణ సమాజం వాళ్ళే ఎక్కువ మంది ఆ దాంట్లో దిగారు, వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించాలి. వేరే వాళ్ళు లేరని కాదు, మనం ముందుకు వచ్చినాం. అప్పుడు మనం ఆస్తులను పోగొట్టుకున్నాం, త్యాగాలు చేసినాం ఈరోజు. కానీ త్యాగము ఇంతకుముందు వారు చెప్పారు, త్యాగం చేసే గుణము మనకు ఉన్నది. మనం ఎవరిని ద్వేషించము. అందరూ బయట పైకి రావాలని కోరుతాం మనం. కాబట్టి అందరూ పైకి రావాలని కోరుతూ ఆ ఒక ఆలోచన మనం ముందుకు పోతూ మరి మన పరిస్థితి కూడా ఎట్లా చూడాలి.